ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఈ శనివారం రోజు కాకి కనబడితే నీ జాతక దోషాలన్నీ తొలగించుకోవడానికి ఈ ఒక్క మాట చెప్పి చూడు బిడ్డ. నీ జీవితం అనేది ఈరోజు ఈ శనివారం ఎంతో ఆనందదాయకంగా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, ఈ శనివారం అంటే ఈ శనివారం అనేది నీ జీవితంలో అదృష్టదాయకంగా మార్చుకోవడానికి నీకు చాలా చాలా కలుసుబాటు తీసుకురావడానికి వచ్చింది అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక, ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వింటున్నావు కాబట్టి బిడ్డ, నా సందేశం నీ చెవిన పడుతుంది కాబట్టి నువ్వు అదృష్టవంతురాలుగా పరిగణించబడుతున్నావు. ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ మనిషి మీద శనిదేవుని యొక్క ప్రభావం అనేది కొంత ఉంటుంది. ఈ ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం మనిషి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలైన కార్యాలను చేస్తూ ఉంటాడు. కానీ ఈ శనిదేవుని యొక్క ఆగ్రహం మనిషి మీద ఒక్కసారి పడింది అంటే అది 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, ఒక్కొక్కసారి మనిషి జీవితాంతం కూడా ఏలినాటి శనిని అనుభవిస్తూ ఉంటారు. ఎన్ని పనులు చేసుకుంటున్నా కలుసుబాటుతనం ఉండదు. ఏ మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టినా అందులో అభివృద్ధి అనేది కనిపించదు. డబ్బులు ఎలా వస్తాయో తెలియదు, ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు. మనిషికి మనశ్శాంతి ఉండదు. అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ మనిషిపై దైవానుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎన్ని పూజలు చేసుకున్నా కూడా సుఖం సంతోషం అనేవి ఉండవు. అటువంటి శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించి ఆ శనిదేవుణ్ణి శాంతపరచడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న పనులు అనేవి నువ్వు చేసుకోబిడ్డ. నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. శనివారం కాకి కనిపిస్తే ఈ చిన్న మాట అని చూడు బిడ్డ. నీ జీవితంలో ఎంత గొప్ప మార్పులు అనేవి వస్తాయో విని నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ. నాకు ఇంతవరకు కలిసి రాలేదు, ఇప్పుడు ఈ రకంగా కలిసి వస్తుంది అంటే దానికి కారణం శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది నా మీద ఉండటం వల్లే అని చెప్పి నీకు నువ్వు ఖచ్చితంగా చెప్పుకుంటావు. ఎందుకంటే బిడ్డ, శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఏ మనిషి మీద పడుతుందో ఆ మనిషి జీవితం సుఖదాయకంగా మారుతుంది. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఏ శనివారం అయినా కానీ ఈరోజు ఈ శనివారంలో కాబట్టి నువ్వు ఈ సందేశాన్ని వినేటప్పటికి నీకు ఆలస్యం కావచ్చు. కనీసం సాయంత్రం సమయంలోనైనా కానీ నేను చెప్పే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడు. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు నుంచే నువ్వు మొదలు పెడితే అంతా కూడా నీకు చాలా ఆనందదాయకంగా మారుతుంది. శనివారం తెల్లవారుజామునే లేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని మనిషి తలస్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి అని గుర్తుంచుకో. చాలామంది కూడా మేము కొంచెం సేపే కట్టుకున్నాం కదా, ఈ చీర మడతపెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకుందాం, తర్వాత మళ్ళీ కట్టుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా చేస్తే అవి విడిచిన బట్టల క్రిందకు మాత్రమే వస్తాయి. ఎప్పుడైనా కానీ దైవం యొక్క ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ లేదా దేవాలయాలను సందర్శించేటప్పుడు కానీ విడిచిన బట్టలు ధరించకూడదు. ఇదే మీ దరిద్రానికి మొదటి కారణం అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించుకొని పిండితో బియ్యపిండి, ఆవు నెయ్యి, కొంచెం బెల్లం ఈ 3 కలుపుకొని ప్రమిదలాగా చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు
పిండి దీపాన్ని ఆవు నేతితో వెలిగించితే కనుక శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది కొంతైనా తగ్గుతుంది అని గుర్తుంచుకోండి. ఈ శనివారం రోజు కుదిరితే శనిగ్రహం దగ్గర తైలాభిషేకం చేయడం వల్ల కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది. తైలాభిషేకం చేసే ముందు, స్వామి మేము చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి, మా జీవితంలో కానీ మా జాతకంలో కానీ ఉన్న దోషాలను తొలగించండి, మీ యొక్క ఆగ్రహాన్ని తగ్గించి మాపై మీ యొక్క అనుగ్రహాన్ని కురిపించండి, మమ్మల్ని చల్లగా చూడండి, ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే నామాన్ని 11 సార్లు చెప్పుకుని తైలాభిషేకం కనుక చేసినట్లయితే శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రతిరోజు కూడా మీరు భోజనం చేసే సమయం అప్పుడు చక్కగా ఆ భోజనాన్ని కింద నేల మీద కూర్చుని తినాలి అని చెప్పి గుర్తుంచుకోండి. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా కింద కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు, ఎటువంటి భోజనం చేయకూడదు, ఎటువంటి కనీసం టిఫినే కదా మేము తింటున్నాము, మంచం మీద కూర్చుని అని కూడా అనుకోకూడదు. దీనివల్ల కూడా శనిదేవుని యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు అని చెప్పొచ్చు. ఇక తరువాత ఎప్పుడైనా కానీ శనివారం రోజు నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకుండా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే శనివారం రోజు నాన్ వెజ్ తినేవారిపైది కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది ముఖ్యంగా ఎవరైతే జాతక దోషం ప్రకారం ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారో వారు నాన్ వెజ్ అనేది తినకూడదు. వీలైతే శనివారం ఒక్కపూట మాత్రమే భోజనం చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే తైలాభిషేకం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల కూడా శనివారం శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు ఎప్పుడైనా కానీ ఆ యొక్క శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించే అంత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటుంది అని చెప్పి గ్రహించండి. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదవడం వల్ల కూడా మీకు శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా శనివారం రోజు మీకు ఇంటి దగ్గరకు కాకి వస్తే కనుక కాకికి ఒక ముద్ద మీరు తినే భోజనం సమయంలో ఫస్ట్ ముద్దను తీసి నమస్కరించుకొని పితృదేవతలకు పెట్టి రెండవ ముద్దను తీసి శనిదేవునికి పెట్టడం వల్ల కూడా మీరు శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఆయన యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. కనుక కాకికి మీరు ముద్ద పెట్టేటప్పుడు కూడా ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే నామాన్ని మీరు 11 సార్లు చెప్పి కాకి కనుక మీరు ముద్ద పెట్టినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు ఖచ్చితంగా నోచుకుంటారు అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా శనివారం రోజు యాలకుల మాల మీరు కనుక వెంకటేశ్వర స్వామికి కనుక వేసినట్లయితే మీ జాతక దోషాలు మీరు ఏలినాటి శనితో బాధపడుతుంటే దానివల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా తగ్గి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా శనివారం రోజు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏ పాలు పండు తిని చక్కగా కటిక నేల మీద కనుక నిద్రించినట్లయితే అంటే చాప వేసుకుని లేదా నేల మీద ఏదో ఒక దుప్పటి వేసుకుని పడుకున్నట్లయితే కూడా శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా నోచుకుంటారు అని చెప్పొచ్చు. ఇక తరువాత శనివారం రోజు ఏలినాటి శనితో బాధపడేవారు శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు అనేవి చేయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా శనివారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించడం వల్ల కూడా మీ మీద ఉన్న శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది కొంతవరకైనా తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే కనుక దానికి అతని జీవితంలో అతని జాతకంలో శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది లేకుండా అనుగ్రహం ఉంది కాబట్టే ఆ జీవితంలో ఆ మనిషి ఎదగగలుగుతున్నాడు అని చెప్పి చెప్పొచ్చు. కనుక ముఖ్యంగా మీరు శనిదేవుని యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి తైలాభిషేకం చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను తీసుకెళ్ళి సమర్పించడం, తులసి మొక్క ముందర దీపాన్ని పెట్టడం, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం, శనివారం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం, శనివారం శివాలయంలో ఉన్న శనిగ్రహాల దగ్గర ముఖ్యంగా శనీశ్వరుని యొక్క ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో శనీశ్వరుని విగ్రహం
అక్కడ తైలాభిషేకం చేసి ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే నామాన్ని మీరు 11 సార్లు చెప్పి చక్కగా మీరు 11 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరు గురవుతారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా శనివారం రోజు ఆవుకి మినువులను నానబెట్టి ఆ నానబెట్టిన మినువులను పెట్టడం వల్ల కూడా మీకు శనీశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద కొంచెం తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా శనివారం రోజు పెసలను కానీ లేదా నల్ల నువ్వులను కానీ ఎవరికైనా కానీ 1 కేజీ పావు అనేది దానం చేయడం వల్ల కూడా మీకు శనీశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా శనివారం రోజు ఇంటికి నూనె కానీ నెయ్యి కానీ ఎప్పుడూ కూడా నల్ల ఆవాలను కానీ నల్ల నువ్వులను కానీ నల్లటి వస్త్రాలను కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అని గుర్తుంచుకోండి. ఈ విధంగా కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే కనుక శనీశ్వరుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా శనివారం రోజు ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారో మీ చేతులతో ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు శుక్రవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతులతో ఎవ్వరికీ అప్పుని కానీ పెరుగును కానీ పాలను కానీ ఇవ్వకూడదు అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఉన్నవాళ్ళు శనివారం రోజు నల్లటి వస్త్రాలను ధరించడం ఉత్తమం అని చెప్పొచ్చు. ఎందుకంటే శనిదేవునికి నలుపు అంటే చాలా ఇష్టం, నల్లటి కాకుల కంటే కూడా చాలా ఇష్టం. అవును, కాకే వాహనంగా మార్చుకున్నారు కాబట్టి మీ యొక్క ఆ శనిదేవుని యొక్క ఆగ్రహం మీ మీద తగ్గాలి అంటే నల్లటి వస్త్రాలు ధరించండి. అది జాతక దోషం ఉన్నవాళ్ళు మాత్రమే అని గుర్తుంచుకోండి. అలాగే శనివారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎవరి మీద అయితే పుష్కలంగా శివుని యొక్క అనుగ్రహం ఉంటుందో వారిని శని ప్రభావం అనేది ఏమీ చేయలేదు అని చెప్పవచ్చు. కనుక వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని కాకికి 1 ముద్ద అన్నం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. శనివారం రోజు అన్నం పెట్టి ఈ ఒక్క మాట కాకితో చెప్పండి, ఓం శ్రీ శనేశ్వరాయ నమః. ఈ నామాన్ని కాకి ముందు చెప్తే సాక్షాత్తు శనీశ్వరునికే మీరు చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే కాకి శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి. ఈ విధంగా చెప్పడం వల్ల మీ జాతకంలో ఉండే శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి మీరు శనిదేవుని యొక్క అనుగ్రహానికి గురవుతారు అని గుర్తుంచుకోండి. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది ఏలినాటి శని రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఏలినాటి శనితో బాధపడేవారు శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు కుదిరినట్లయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి 21 ఆకులను మాలలాగా మార్చి ఆ మాలను ఆంజనేయ స్వామి మెడలో వేసి శనిదేవుని యొక్క ఆగ్రహం మా మీద తగ్గేలా చూడండి స్వామి అని మీరు చెప్పినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహానికి మీరు గురి అవుతారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క అండ కూడా మీ మీద ఉంటుంది కాబట్టి శనిదేవుని యొక్క ఆగ్రహం మీకు ఎటువంటి దారుణాలను కష్ట పరిస్థితులను దీనివల్ల మీ ఇంట సిరి సంపదలు కూడా కురుస్తాయని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి మాటను గుర్తుంచుకొని మీరు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే మీ జీవితంలో మీ జాతకంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అనేవి మీ ఇంట కురుస్తాయని చెప్పొచ్చు. మీరు ఇప్పటి వరకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా కోటీశ్వరులకు మారే పరిస్థితి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి ఇంటి మీద అయితే శివానుగ్రహం, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, ఈ ముగ్గురి అనుగ్రహం ఎవరి ఇంటి మీద అయితే ఉంటుందో వారి ఇంట సిరి సంపదలు కురుస్తాయి అని చెప్పవచ్చు. కనుక మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా వీటన్నింటిలో కూడా ఒక్కటైనా చేసే ప్రయత్నం చేయండి. మీ ఇల్లు సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఈ సందేశం మీకు ఎందుకు అందించారో ఎప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా.
మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా మరి కొంతమంది దుర్గమ్మ భక్తులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. జై దుర్గమ్మ తల్లి.